పంట చేతికి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యే శరణ్యమంటున్న నంద్యాల జిల్లా డోన్ మండల ఉడుములపాడు గ్రామ రైతు గుజ్జల శ్రీకాంత్ నాయుడు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ఉడుములపాడు గ్రామంలోని రైతు గుజ్జల శ్రీకాంత్ నాయుడుకు సొంతగా 6 ఎకరాల పొలం ఉంది. ఇంకో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 12 ఎకరాలలో పత్తి, వేరుశెనగ, కంది పంటలు వేశాడు. రాయలసీమలో ఎక్కువగా వర్షాధార పంటల్లాగే ఇక్కడే వర్షాలు లేక పంట పూర్తిగా దెబ్బతిని పంట చేతికి రాక చేనుపై చేసిన అప్పులు, వడ్డీలు పెరిగి లక్షల్లో ఉన్నాయని, పొలం కౌలు డబ్బులు కూడా ఇంతవరకు చెల్లించలేదని, మాది రైతు ప్రభుత్వమని చెప్పుకునే రాజకీయ పెద్దలు, దయగల ప్రభువులు తనను ఆదుకోవాలని, లేకుంటే తనకు, తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని తన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ పే నెంబర్ ఇస్తున్నానని, ఎవరికైనా అనుమానం ఉంటే వచ్చి విచారించుకున్న తర్వాతే తనకు సహాయం చేయాలంటున్న అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యకు సిద్ధపడిన ఉడుములపాడు రైతు గుజ్జుల శ్రీకాంత్ నాయుడు. నా పేరు శ్రీకాంత్ నాయుడు. మాది మండలం వచ్చేసి మాకు 6 ఎకరాల పొలం ఉంది. ఆ 6 ఎకరాల పొలంగా వేస్తున్నాం. మేము 6 ఎకరాల పొలం కాక మళ్ళా 6 ఎకరాల పొలం కవులుకి వేస్తున్నాము. ఆ పొలం వేస్తుంటే మా ఫ్యామిలీ వచ్చేసి బాగా ఉన్నత ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ వచ్చేసి మాకు ఇప్పుడు పంటలు 2 నెలల వానలు రాక మాకు నష్టాలు వచ్చినాయి. మేము పంట వేసుకునే కూడా రూపాయలు లేదు. దయచేసి మీరు మాకు ఏమన్నా సాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాము. మాకు 10 లక్షల అప్పు ఉంది. దాన్ని మేము తీసుకోలేకున్నాము. ఆ పిల్లలు ఒకటే ఉన్నామంటున్నారు. అప్పు కట్టని బాధపెట్టాం. పువ్వకి లేదు, మాకు అన్నానికి లేదు. ఇప్పుడు మేము కూడా చచ్చిపోయేంత పరిస్థితులు ఉన్నాము. మాకు వచ్చేసి మీరు ఏమన్నా తాతలు సాయం చేస్తారేమని కోరుతున్నాము. ఇట్లు డోన్ మండలము ఉడుములపాడు గ్రామము గుజ్జల శ్రీకాంత్ నాయుడు. ధర్మదాతలు మాకు ఏమన్నా మీరు వచ్చి సాయం చేయండి. మా కాలం చూసి ఇక్కడ పంట నష్టపోయినాము. పానం రూపాయలు పంట లేదు. 10 లక్షల అప్పులలో ఉన్నాము. మాకు ఏదో మీరు తర్వాత సాయం చేస్తా అంటే మీరు అంతా నమ్మకం లేదనుకుంటే వచ్చి మా సేవ వచ్చి చూసి కానీ మీరు మాకు చూసి వచ్చి కూడా మీరు ధర్మదాతలు సాయం చేయాలని కోరుతున్నాను.